రాష్ట్రంలో కొలువుదీరిన కూటమి ప్రభుత్వం వరుసగా సంచలన నిర్ణయాలు తీసుకుంటోంది. సీఎం చంద్రబాబు నాయుడు బాధ్యతలు స్వీకరించడంతో ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకు అడుగులు వేస్తోంది. ఇప్పటికే ప్రభుత్వం పలు పథకాలను పేర్లను మార్చింది. వైఎస్ఆర్ అదేవిధంగా జగన్ పేరుతో ఉన్న పథకాల ప్లేస్ లో ఎన్టీఆర్, చంద్రన్న పథకాలుగా పేర్లను మార్చుతున్న ప్రభుత్వం ఇప్పటికే అఫీషియల్ ప్రకటన చేసింది. తాజాగా గ్రామ, వార్డు సచివాలయాలు, మీ సేవా కేంద్రాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మరొక కీలక నిర్ణయం తీసుకుంది. వీటికి కీలక ఆదేశాలు జారీ చేసింది. ధృవీకరణ పత్రాలు, పాస్ పుస్తకాలు, ఇతర పత్రాలు జారీ చేసిన నమూనాలను కూడా జతపరుస్తూ ప్రభుత్వం ఆయా శాఖలకు కార్యదర్శులు, హెచ్ఓడీలకు సర్క్యులర్ జారీ చేసింది. ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాల్లో ఎలాంటి మార్పులు చేసినా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. పార్టీ రంగులతో, జెండాలతో ఉండే ప్రభుత్వ అధికారిక వెబ్సైట్లు, పాస్ పుస్తకాలు, లబ్దిదారుల పుస్తకాలు, ధృవీకరణ పత్రాలను నిలిపివేయవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన శాఖలకు ఆదేశాలు జారీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అదేవిధంగా గ్రామ, వార్డు సచివాలయాలు, మీ సేవా కేంద్రాల్లో ధృవీకరణ పత్రాల జారీకి మార్గదర్శకాలు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలకు సంబంధించి లోగోలు, సర్టిఫికెట్లు జారీ చేసే విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశాలిచ్చింది. పాస్ పుస్తకాలు, ధృవీకరణ పత్రాలు, ఇతర పత్రాల్లో ఎలాంటి ఫోటోసు, అదేవిధంగా కలర్స్, రాజకీయ పార్టీ జెండాలు ఉండేందుకు వీల్లేదని ఆదేశిస్తూ ప్రభుత్వం సర్క్యులర్ జారీ చేసింది.